పల్లెలను పచ్చగా ఎట్లా చేయాలనో గ్రామాలను ఎట్లా గాడిలో పెట్టాలనో చెప్పేదందుకు కొత్త సర్పంచులకు షెయి సర్కార్ ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వబోతున్నదట. మరి ప్రత్యేక శిక్షణ ఎప్పటి నుంచి సురువు కాబోతున్నది ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు మీకు కూడా మంచిగా మనసుకు పడేటట్టు ఒకదానికొకటి నేను చెప్పుకుంటూ వస్తాపా అని నాతో రాండ్రి. మొన్నటిదాకా రాజులు లేని రాజ్యాల లెక్క ఉన్న గ్రామాలను గాడిలో పెట్టాలని షెయి సర్కారు చూస్తున్నదట. ఏలుబడిలోకి వచ్చినాక ప్రత్యేకాధికారులను పెట్టింది కానీ వాళ్ళతో ఏం ఫాయిదా లేకుండానే ఉండే. అందుకే కొత్తగా ఇమానందిని ప్రమాణం చేసిన సర్పంచులు పల్లెలను పచ్చగా ఎగురు పెట్టించేటట్టు పని చేసేదందుకు తాకత్తుకు మించి దండాడేందుకు సర్కారు నుంచి వచ్చిన పైకంను పనికొచ్చేటట్టు వాడేటట్టు కొత్త సర్పంచులకు ప్రభుత్వం తర్ఫీదు ఇవ్వబోతున్నదట. ఈ నెల 19 తారీఖు నుంచి సురువు చేసి వచ్చే 21 తారీఖు దాకా ట్రైనింగ్ ఉంటుందట. అయితే ప్రతి జిల్లాల సర్పంచులను కొన్ని టీముల లెక్క చేసుకొని విడతల వారీగా ట్రైనింగ్ ఇవ్వాలని చూస్తుండ్రట. షెయి సర్కారు పంచాయతీలకు విడుదల చేసే పైకంతో చేయవలసిన పనుల గురించి ఊళ్ళే మోర్లు, లైట్లు, సడకులు సాగు చేసుడు, చెత్త సేకరించుడు, సర్కారు పథకాలు పబ్లిక్లకు తీసుకుపోవుడు, అరువులైన పథకాలు అందేటట్టు పని చేసేదందుకే ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ఉంటుందట. సర్పంచులకు ట్రైనింగ్ ఇచ్చినట్టే పనిల పని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి కూడా ప్రభుత్వాధికారులు తర్ఫీదు ఇచ్చి ఎన్నికల ముంగడ ఏం చెప్పిర్రో, గెలిచినాక ఎందుకు చెప్పిన మాట మీద లేరో, ఎందుకు ఏరు దాటినాక తెప్పదలగబెట్టినట్టు చేసిర్రో, పోలీస్ స్టేషన్లో ఏదన్నా కేసులో ఇరికితే వాళ్ళను పోలీసులు విచారణల మీద విచారణలు చేసినట్టు సర్పంచులను పిలిచి తర్ఫీదు ఇస్తున్నట్టే వాళ్లకు కూడా క్లాసులు తీసుకుంటే అయిపోవు. అప్పుడన్న లీడర్లు ప్రజలకు ఇచ్చిన హామీలు యాదికొచ్చునేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.